కేంద్ర ఎన్నికల శాఖ అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. మొత్తానికి వేడి ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతోందో ఎన్నికల వేడి కూడా రాజుకున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా సాయంత్రం 5 గంటలకి అరోరా ప్రకటిస్తారు. ఏ తేదీలు ఏ ఫేజెస్ ఉంటాయి, ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించబోతున్నారు, రిజల్ట్ ఎప్పుడు ఉంటుందని ఒక రకమైన ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిలో సరిగ్గా 5 గంటలకి కేంద్ర ఎన్నికల శాఖ అధికారి సునీల్ అరోరా ఇప్పటి వరకు మనం మాట్లాడడం చూసాం. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో 7 ఫేజుల్లో కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. తొలి విడతగా 22 రాష్ట్రాల్లో 91 స్థానాలకు, రెండో విడతగా 13 రాష్ట్రాల్లో 97 స్థానాలకు, మూడో విడతగా 14 రాష్ట్రాల్లో 115 స్థానాలకు, నాలుగో విడతగా 9 రాష్ట్రాల్లో 71 స్థానాలకు, ఐదో విడతగా 7 రాష్ట్రాల్లో 51 స్థానాలకు, అలాగే ఆరో విడతగా 7 రాష్ట్రాల్లో 59 స్థానాలకు, ఏడో విడతగా 8 రాష్ట్రాల్లో 59 స్థానాలకు. ఇదంతా ఇలా ఉంటే ఒకే దశలో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు ఎన్నికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏపీ, తెలంగాణలో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. అదేవిధంగా ఏపీలోకి వచ్చేటప్పటికి అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఒకే దశలో ఒకే రోజు ఉండే పరిస్థితి అయితే కనబడుతోంది. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11 అనేది 2 తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఒక హాట్ డేగా కనబడుతోంది. రైట్, ఒకసారి విజయవాడకి వెళ్దాం. అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి వినయ్. సునీల్ అరోరా ప్రకటించేశారు. ఎన్నికల వేడి ఇప్పటికే అసలు ఏపీలో రాజుకుంది. మొత్తానికి ఈ ప్రకటనతో ఇంకా ఎలా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి, రాజకీయ వర్గాల్లో చర్చలు ఏ విధంగా సాగుతున్నాయి? దేశవ్యాప్తంగా ఎన్నికల నగర మోగింది. ముఖ్యంగా చూసుకున్నట్టు మొదటి ఫేజ్లోనే అటు ఏపీ ఇటు తెలంగాణ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏప్రిల్ 11న అటు ఏపీలో ఉన్న లోక్సభ కావచ్చు, ఇటు అసెంబ్లీ స్థానాలు కూడా ఎన్నికలు జరుగున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా జరుగున్నాయి ప్రధానంగా. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా అంతా ఎదురు చూశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. దీంతో అన్ని పొలిటికల్ పార్టీల్లో కూడా ఒక్కసారిగా హీట్ పెరిగి అయితే ఏప్రిల్ 11న ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంటు తెలంగాణ కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. 23వ తేదీన రిజల్ట్ రానుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా మార్చి 18 నుంచి నామినేషన్లు స్వీకరణ తీసుకోనున్నారు. అదేవిధంగా మార్చి 20 వరకు నామినేషన్ దాఖలు తుది గడువు. మార్చి 28న నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఈరోజు మొత్తం కూడా క్లియర్గా చెప్పింది. అప్పుడు ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలర్ట్ అయినని కూడా చెప్పుకోవచ్చు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచిస్తాయి ఉన్నాయి. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఈసారి కొన్ని చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చినని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి కొత్త ఓటర్లు కూడా చాలామంది ఎక్కువ ఓటర్లు కూడా నమోదు చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలా ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 11 అటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా ఏపీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్టు కూడా ఇప్పటికే అటు ఏపీలో 2 పార్టీలు చాలా బలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అధికార పార్టీకి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. రోజు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ కూడా అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో కొద్ది దూరంలోనే అధికారం కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈసారి మరొకసారి అలాంటి రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో ఒక ఫైనల్ స్క్రిప్ట్కి వచ్చాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు కూడా ఏపీలో 2 పార్టీల మధ్య ఎక్కువగా పోటీ కనిపిస్తూ ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికార తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్టు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పార్లమెంట్లు కూడా క్లియర్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అయితే మటుకు చాలా కంఫర్ట్ జోన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అటు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళతో అతను కూడా అభ్యర్థులందరూ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మట్టు కూడా అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసినా కూడా చెప్పుకోవచ్చు. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మట్టుకి 2 కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసుకున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఫీల్డ్ దిగడానికి సిద్ధంగా ఉన్నాయని దాదాపుగా ఖరారయ్యి ఒక రకంగా సేఫ్ జోన్ లో ఉన్నాయంటున్నారు. మరి మిగతా పార్టీలు, కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి, జనసేన ఇప్పటి వరకు పొత్తుల విషయంలో కానీ మిగతా అభ్యర్థుల విషయంలో కానీ ఎంతవరకు కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆ డీటెయిల్స్ కోసం. ఈ లోపుగా ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ అయిన సత్యనారాయణ ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ, చూస్తున్నాం
ఎప్పుడెప్పుడు రాజుకుంటుందా ఈ వేడి అనేది ఆల్మోస్ట్ ఇక రాజుకుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయం, తెలంగాణలో పర్టికులర్గా ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయ్యాయో అప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికల మీద అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మొదటి నుంచి దాదాపుగా మనకి నెలన్నర నుంచి కూడా వాళ్ళు పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ మధ్య కాంగ్రెస్ కూడా రాహుల్ ప్రచారంతో ఒక రకంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికలకి వాళ్ళు కూడా సన్నద్ధమయ్యారు. బట్ అభ్యర్థుల విషయం మాత్రం కన్ఫ్యూజన్గా ఉంది. మరి ఎన్నో రోజులు కూడా లేవు, చాలా దగ్గరలోనే ఉంది సమయం కూడా. మరి ఈ ఎంతవరకు వచ్చాయి, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ పరిస్థితులు ఏంటి, టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఖరారైనట్టేనా? అంటే లక్ష్మి, మొత్తంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుడే పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈరోజు ఎన్నికల నామినేషన్ విడుదల కావడంతో ఇక రెండు పార్టీలు ఎవరు పై చేయి సాధించాలనే పైన రాజకీయ వ్యూహాలపైనే కన్నేశారని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారనే ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సైతం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. ఆమెను టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. పార్టీకి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి నాయకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసిన సత్యనారాయణ, ఇక్కడ మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను. నిన్ననే కేటీఆర్ ఒక వ్యాఖ్య అన్నారు. ఆయన ఇక్కడ శాసన మండలికి వెళ్ళినప్పుడు ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ కలిసినప్పుడు ఏదో చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నాను తప్పితే పెద్ద హోప్స్ ఏమీ లేవు అని కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒక నైరాశ్యంలో ఉన్నట్లుగా కేటీఆర్ చేశారు. అంటే ఇదేమైనా మైండ్ గేమేనా? నిజంగానే కాంగ్రెస్ వర్గాల్లో ఇలాంటి డిప్లొమాటిక్ పరిస్థితులు ఉన్నాయా? అంటే లక్ష్మి, మీరు అన్నట్టుగా అది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మైండ్ గేమ్ ఆడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలంగా ఉన్న నాయకులను మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని నైతికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నాయకులందరూ కూడా టీఆర్ఎస్ వైపు తీసుకొని ఇక్కడ నుంచి సీట్లు ఇవ్వాలనే ఒక టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ను మరింత దెబ్బతీయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టకుండా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తున్నారనే ఒక ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే ఒక ఆందోళన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇప్పటివరకు కేవలం కాంగ్రెస్ పార్టీ 16 సీట్లపైనే టార్గెట్ చేసి చెప్పచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో పోటీ చేసిన మాజీ ఎంపీలందరూ కూడా ఈసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా పాత వారితోటే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందా అనేది మాత్రం ఇంకా స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పటికే జాతీయ పార్టీ తెలంగాణలో దాదాపుగా హోప్స్ వదులుకుందనే ఒక చర్చ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలతో పోటీ పడబోతుంది తప్ప స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయకుండా కేవలం జాతీయ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే యాంగిల్లో ఎన్నికలకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నా పార్టీలో ఉన్న నాయకులందరూ ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ వైపు జంప్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికలపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం ఈ జంపింగ్ పైనే ప్రస్తుతానికి వారు టార్గెట్ చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తాం అని ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఒక మేజర్ తప్పిదం చేసిందని ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ నాయకులే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎంతో టైం కూడా లేదు ప్రచారం చేసుకోవడానికని. బట్ ఈసారైనా మరి ఏమైనా ముందుకెళ్ళొద్దా లేదా? ఈ విషయానికి సంబంధించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినయ్, మీ దగ్గరికి వస్తున్నా. మొత్తానికి కరెక్ట్గా ఈరోజు 10 మార్చి 11 ఏప్రిల్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే కరెక్ట్గా 31 రోజుల మాత్రం సమయం అయితే కనబడుతోంది. ఈ 31 రోజుల్లో మీరు చెప్పారు ఒక రకంగా సేఫ్ జోన్లో ఉన్నాయి వైసీపీ అండ్ టీడీపీ అని. బట్ అలయన్స్ల విషయంలో టీడీపీ ఎలా వ్యవహరించబోతోంది? ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్తో కలిసిన పార్టీ, అలాగే ఏదైతే ఎన్డీఏతర పక్షాలతో కలుస్తున్న పక్షంలో కూడా అక్కడ కాంగ్రెస్తో నేషనల్ వైడ్గా కలుస్తున్న పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ కాంగ్రెస్తో ఎలాంటి పొత్తుని అనుసరించబోతోంది? అసలు వాళ్ళ దోస్తీ ఉంటుందా ఉండదా?
అయితే ఇక్కడ మొత్తంగా ఏపీలో ఏదైతే మటుకి చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ ఎన్నికలు ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయిన నేపథ్యంలో అసలు పొత్తుల విషయంలో మటుకి అన్ని పార్టీలు కూడా ఒక క్లారిటీతో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే కూడా ఏ పార్టీ ఎవరెవరితో కలిసి వెళ్తాయని మటుకు ఇప్పటివరకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్టయితే కూడా జనసేన పార్టీతో కలిసి వెళ్తామని చెప్పి వాదపు వినపడుతున్నప్పుడు కూడా ఏం కూడా ఎక్కడి వరకు కూడా క్లారిటీ రాలేదు. అయితే దీంట్లోనే అనేక ప్లాన్స్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా పోటీ చేయాలి, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్తో టీడీపీకి పొత్తు ఉంటుందో లేదనేది కూడా ఇంకా తెలియలేదు. దాదాపు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మొత్తం ఇలాంటివన్నీ కూడా స్వస్థ వచ్చే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మట్టుకి దీనిపైన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడైతే మట్టుకి ఎన్నికల ముందైతే మట్టుకి ఏ పార్టీతో పొత్తులు లేవు. దాదాపు ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి కరెక్ట్గా చూసుకున్నట్టు కూడా ఎన్నికలకు 31 రోజులు ఉన్నాయి. ఇప్పటికే అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా దీనిపైన చాలా రోజుల నుంచి కూడా వర్కౌట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు రెండు పార్టీలు కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసి దాదాపు టఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్ల పార్టీకి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అలాంటి దగ్గర మట్టుకి కొద్దిగా పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. అది కూడా 2 రోజుల మట్టుకి అన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. దాదాపు ఆ రెండు పార్టీలు కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర విభజన అనంతరం మట్టుకి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్దానిపైన కూడా వేచి చూడాలి. మరోవైపు జనసేన పార్టీ మట్టుకి ఇప్పుడు జనసేన వామపక్షాలు రెండు కూడా పొత్తులు ఉంటాయని చెప్పినప్పుడు కూడా దానిపైన ఒక క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు అయితే మట్టుకి చాలా సేఫ్గా ఉన్నాయి. మిగతా పార్టీలు అయితే మట్టుకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి నెలకొనే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లక్ష్మి రైట్ వినయ్, మరి ఇంతకు ముందు అడిగినట్లుగానే పొత్తుల విషయానికి వచ్చేటప్పటికి మరి ఈ మధ్య కాలంలో జనసేన ఒక రకంగా స్తబ్దుగా ఉన్న పరిస్థితి ఉంది. బట్ అంటే అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తామని గతంలో కాన్ఫిడెంట్గా చెప్పిన మరి జనసేన ఇప్పటి వరకు కూడా ఏ విషయానికి సంబంధించి పెద్దగా స్పందించలేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈ లోపుగా మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. దీనికి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్ అండ్ సత్యనారాయణ.